బస్సు కోసం ఈ సునామీ సుబ్బు వెయిటింగ్. సీఎంతో చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయిస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ ఏరియాకు సునామీ సుబ్బు అంటే ఏంటో. చెబుతా. అన్న బస్ కోసం వెయిటింగ్ అన్న? లేదురా, విమానం కోసం వెయిటింగ్. రా అన్న, నేను అటే వెళ్తున్నాను. ఎక్కడన్నా వెళ్దాము. నువ్వెవడో నాకు తెలీదు. నాకు బాగా తెలుసన్నా. అసలు ఈ సునామీ సుబ్బన్న అంటే తెలియనాడు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవడున్నాడన్నా? నేను నీ ఫ్యాన్ అన్నా. నువ్వు రాకుంటే నాకు ఈ సైకిల్ అక్కర్లేదు. నువ్వు రా అన్నా, నువ్వు రా. తమ్ముడు, ఇద్దరం ఒకటే కలరు. ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా ఎంత మంచి కలర్ వచ్చినవరా. నేను వస్తా తమ్ముడు, సైకిల్ వస్తా బంగారం. ఏం తొక్కడం ఇది? పాము అన్నట్టు ఆడుతుంది. అయిన తర నడుము కూడా ఉండదు. ఇట్లా ఏం ఉత్తరం ఏంట్రా? సైకిల్ తో గుద్దడమే కాకుండా మా ఆవిడ మీద పడతావరా? మీద పడి కాబట్టి బతికిపోయా, కింద పడి చచ్చుండేవాడిని. ఓకే ఓకే ఓకే, వెళ్ళిపోండి. జాగ్రత్త. ఎన్ని బూతులకు తిట్టినవరా, ఎన్ని కోట్లు పెట్టినవరా. ఎక్కడ్రా నా ఫ్యాను? ఏరా, నీకు నాకేమైనా సంబంధం ఉందా? లేదన్నా. నేనేమన్నా నిన్ను సైకిల్ ఎక్కించుకోమని అడిగానా? లేదన్నా. మరి ఎందుకురా సైకిల్ ఎక్కించుకొని మరి కొట్టించావు వాళ్ళతోటి? ఏం లేదన్నా, సైకిల్ నేర్చుకోవాలనుకున్నాను, నేర్చేసుకున్నాను. లగేజ్ ఎక్కించుకొని తొక్కడం నేర్చుకోవాలనుకున్నాను, నేను ఎక్కించుకున్నాను. ఈ సునామీ సుబ్బు నీకు లగేజ్ లా కనబడుతున్నాడా? వద్దురా, కాంప్రమైజ్. తీసుకెళ్ళి ఇంటికెళ్ళి 3 బకెట్ల వేడి నీళ్లు 3 క్వార్టర్లు వేయాలి. ఈ సునామీ సుబ్బు ముందు రేపు కిడ్నాప్. అర్జెంట్గా వెళ్ళాలి, తప్పుకో. నాకు అర్జెంటేరా. ఏరా, పాపం ఒక ఆడపిల్లను 3 కిడ్నాప్ చేస్తారా? చెప్పేది వినండి. సునామీ సుబ్బు, నిన్ను రక్షిస్తే నన్ను శిక్షిస్తావేంటి చెల్లెమ్మా? పురిటి నొప్పులు వచ్చి డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మా ఆయన్ని అన్నయ్యని కొడతావా? నన్నెవరు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు? ఓకే, ఒప్పుకుంటున్నా. అమ్మా, లేట్ అయితే సిస్టర్ ఇక్కడ డెలివరీ అయింది. బాబు గారు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి బాబు. నొప్పులు ఎక్కువ ఇవాళ 2 క్వార్టర్లు వేయాల్సిందే. అమ్మా ఓకే సిస్టర్, బాయ్ బాబు గారు. ఓకే అమ్మా, ఓకే. మగపిల్లగారు పుడితే నా పేరు పెట్టుకో. అమ్మో, బుద్ధవుతారు. హాయ్. ఓ మీరా? బాగున్నారా? బాగుంటే గుడికి ఎందుకు వస్తావు? ఏ సినిమాకో షికార్కో వెళ్ళేదాన్ని. ఏమండి, ఒకసారి ఆగండి. ఏంటండి? మొన్న చూసినప్పుడు ఎడం కాలేదు, ఇప్పుడు కుడి కాలేదేంటి? ఏం లేదండి, మీరు ముందుకు రండి. ఓకే. ఇది మీ కుడి, మీ కుడి కాలు నా ఎడం వైపు ఉంది. ఇలా వెనక్కి రండి. ఇప్పుడు మీ కుడి కాలు నా కుడి వైపే ఉంది. క్లియర్? నిజమేనండోయ్. ఆ రోజు ముందు నేను చూసుంటాను, ఈ రోజు వెనక నేను చూశాను. అదే కన్ఫ్యూషన్. అందుకేనండి కొంచెం ముందు వెనక చూసుకోవాలి. హలో హలో, ఏంటండి ముందు వెనక చూడటం అంటే ఇలా కాదు. ఏమోనండి, ఆ దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు. ఏం చేశాడు? ఇన్ని తెలివితేటలు ఇంత అందం ఇచ్చి ఒక కాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం కదండి. అరే, ఒంటి కాలుతో ఎలా తన్నారు? సాధన చేస్తే ఏదైనా సాధించొచ్చు. ఏంటో దేవుడా, పాపం ఎంత అన్యాయం చేసావయ్యా. రెండు కాళ్ళు
You, నన్నే చీట్ చేస్తావా? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ మ్యాటర్స్ గుళ్ళో మాట్లాడకూడదు. మరెక్కడా? ముందు చేయొద్దులండి. ఏయ్, నిన్నే ఆగు. హ్యాండ్ పట్టుకుంటే ఇలా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిందేంటి? హలో బుద్ధావతారం, సాయంత్రం నేలపాడు రోడ్ లో మా పొలం దగ్గర కలుద్దాం. బై. స్వామి వినాయక, గణేశ, పార్వతీపుత్ర, కుమారస్వామి బ్రదరా. ఏట్రా రాత్రి తాగింది దిగలేదా? ఆంజనేయ స్వామి గుడికి వచ్చి వినాయకుడిని మొక్కుతున్నావు. ఓరి నా పిచ్చిన బుచ్చి, ఈ సునామీ సుబ్బుకు ఏమీ తెలియదు అనుకున్నావా? ఆయనకు ఈయనకు ఏమీ తేడాలేదురా. ఈ అవతరంలో ఈయనకు వెనక తోకుంటే ఆ అవతరంలో ఆయనకు ముందు తొండ ఉంది, అంతే తేడా. మూసుకొని మొక్కో. స్వామి వినాయక్, ఆంజనేయ, నేను ఎక్కువగా ఏమీ కోరుకోను. పూటకో క్వార్టరు, నంచుకోవడానికి 2 ఆవకాయ ముక్కలు, అంతే చాలు స్వామి, అంతే చాలు. వేరా పాపిస్తోడా, గుళ్ళో అమ్మాయి ట్రీట్ చేస్తావా? అది సునామీ సుబ్బు ముందు. అమ్మా నీకు అర్థం కావట్లేదమ్మా. ముందు నేను ఓ అని రుద్దేస్తాడమ్మా. నువ్వు ఊరుకున్నావు అనుకో ఇలా పట్టేస్తాడు. తర్వాత ఇంకా ఊరుకున్నావు అనుకో ఇలా పెట్ట. నా మొగుడు నన్ను గోకితే నీకేంట్రా దొరద? నువ్వు వాడి పెళ్ళాడివా? కాకపోతే నీ పెళ్ళానే. కొట్టవయ్యా, ఓకే ఓకే ఓకే, మీరు కొట్టడం కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. ఏంట్రా నువ్వు? చాలేవే, వాడు చేస్తాడు. నువ్వురా. నువ్వు హారదించుకో. ఒక్క బకెటెడు వేడి నీళ్ళు, ఒక్క ఆట ఉంటే తప్పి నొప్పులు తగ్గ. నా పారు లేకుండా నేను బతకలేను. ఈ విషయం తాగి చచ్చిపోతా. మందు లేక నాలిక లబలబలబలాడిపోతుంది. ఓ బర్రెన మీ బారికి వెళ్తే ఎలా ఉంటది? ఏంటే మీరు కూడా ఈ మధ్య మందు వేస్తున్నారా? విస్కీ వాసన వస్తుంది. రేయ్, ఎవరు రాది? సునామీ సుబ్బుగాడు ఈ టైంలో వస్తున్నాడేంటి? రేయ్, ఏంట్రా అది? ఏం లేదన్నా. వెనకాలేంటని? ఏం లేదన్నా. ఏం లేకపోవడం ఏంట్రా? ఆహా, విస్కీ. అది విషం అన్నా. విషమా? ఈ బాడీ అంత విషమేరా. మీరు చిన్నప్పుడు పాలు దాగి పెరిగారు, నేను ఈ విషం దాగి పెరిగా. విషం అన్నా. సిగరెట్. ఏంట్రా ఇక్కడ అంత ఘాటుగా ఉంది? ఓల్డ్ స్టాకా? కాదు, న్యూ స్టాకే అన్నా. ఇక్కడ మంటగా ఉందన్నా. ఇక్కడ మరీ మంటగా ఉందన్నా. అవును తమ్ముడు. ఇక్కడ గడబిడగా ఉందన్నా. అవునమ్మా. ఉంటుందన్నా. అది నిజంగా విషమేనన్నా. గుద్దుతా విషయం అంటే. అక్కడ నా పార్వతి పెళ్లి అవుతుందన్నా. ఆ బాధ తట్టుకోలేక విస్కీలో విషం కలుపుకుని తాగబోతుంటే ఈ లోపు నువ్వు వచ్చి విస్కీ విస్కీ అని తీసుకొని తాగావు. ఓరి దుర్మార్గుడా, నీ దినం గారు, నీ సమరం గారు, నువ్వు చచ్చిపోరు. నేను విషయం తాగుతుంటే ఆ చైన్ నెట్టేయచ్చు కదరా. ఇది పద్ధతి కాదన్నా. నా విషం తాగి నన్నే తిడతావా అన్నా? తాగినింటి వాసాలు లెక్క పెడుతున్నావన్నా. ఇది కూడదన్నా. కూడదు కూడదు. దేవా, పారు వచ్చేసాను. వచ్చేసావా పార్వతి? అవును దేవా, నా పార్వతి వచ్చేసిందన్నా. పారు, పార్వతి, నన్ను రక్షించండి రో, నన్ను కాపాడండి రోయ్. వచ్చేసావా పారు?
వచ్చాను. వచ్చేసావా ఒరేయ్, పారు? దండం పెడతాను, నా ఒక్క హాస్పిటల్ నిమిషం, తీసుకెళ్ళండి రా. మాట్లాడుకుంటున్నాం కదా. నా కోసం పెళ్లి పీటల నుంచి వచ్చేసావా పారు? అవును దేవా. పారు అన్నా, ఒక్క విషయం పారు, నేను బతుకుండడానికి ఈ దేవుడే కారణం పారు. నేను తాగాల్సిన విషయం ఈ దేవుడు తాగాడు పారు. మనం ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలి. ఒంగో పారు, ఒంగో. ఒరేయ్, ఈ టైంలో ఆశీర్వాదం అక్షింతలు అవసరమారా? నేనే మీ కాలు భక్తులు హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. అన్నా, మా వాళ్ళు తరుపుకుంటూ వచ్చేస్తున్నారు. మేము పారిపోవాలన్నా మా పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం అన్నా. హాస్పిటల్ తీసుకెళ్ళరా. అన్నా, వదిలేయ్ అన్నా. హాస్పిటల్ తీసుకెళ్ళరా. పారు, వస్తావా? నువ్వు క్షమించన్నా. దేవుడా, దేవుడా. చచ్చిపోతున్నాడు కన్ఫర్మ్ చేసినావు కదరా. అమ్మో. ఆ. ఆ. యమలోకం ఎక్కడ, స్వర్గలోకం ఎక్కడ? ఆహా. నేను ఇంకా చచ్చిపోలేదా? విషయంలో కూడా డూప్లికేట్ కలుపుతున్నాడు కదరా. అమ్మో, ఇంకా జీవితంలో మందాకూడదు. తప్పైపోయింది కూడా, తప్పైపోయింది స్వామి. అమ్మో. బాబుగారు, ప్రతి సంవత్సరం చెల్లెమ్మ పేరు చెప్పి ఊరికి ఏదో ఒక మంచి పని చేస్తున్నారు. ఈసారి అమ్మవారి గుడి కట్టిస్తే బాగుంటుంది. మీరు చెప్పినట్టు తప్పకుండా అమ్మవారి గుడి కట్టిద్దాం. వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. తన చేతే భూమి పూజ చేద్దాం. మంచి ఆలోచన బాబు. ఈ కార్యక్రమం సలక్షణంగా జరుగుతుంది. బాబాయ్, అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. ఆ విషయం నాకు వదిలే. అదిగో మాటలోనే వచ్చింది లక్ష్మి. అరే నీకు నూరేళ్ళ ఆయుషమ్మా లక్ష్మి. రా మరా. లక్ష్మి, హాయ్. ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బాగున్నానమ్మా. నందు, ఏంటత్తయ్య? అక్కడ చూడు. ఏమ్మా, బావగారు రాలేదా? ఆయన ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నారు. లక్ష్మి వచ్చింది. లక్ష్మీనే. ఈ లక్ష్మి అందిన కాడికి దోచుకెళ్లే లక్ష్మి. అయినా నాకెందుకులేమ్మా. నమస్తే, మీరు వెళ్ళండి. బాబాయ్, మీరు వెంటనే వెళ్ళి ఆ భూమి పూజ ఏర్పాటు చేయండి. ఎలా ఉన్నావు? చాలత్తయ్య. పర్వాలేదు, తిను తల్లి. కూర ఎవరు చేశారు? ఏ ఉప్పు తక్కువైందా? మ్మ్హ్మ్. కారం ఎక్కువైందా? అదేం కాదు గాని ఎవరు చేశారు? నేనే చేశాను. అది సంగతి. ఇదే గుత్తొంకాయ కూర నా చెల్లెలు చేసుంటే వెన్న పూసలా కరిగిపోయి ఉండేది కదా. వదిన కూడా బాగా చేసిందన్నయ్య. కానీ నువ్వు చేస్తే ఆ టేస్టే వేర్రా. చేసే చేతిని బట్టి వంట రుచి మారుతుంది. ఎంతైనా చెల్లమ్మ చెల్లమ్మే కదా. మరి అంతే కదా. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు అడవికెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఏంట్రా? అవునరా, నాకు ఈ డౌటే రాలేదేంటి? అత్తొచ్చింది. ఇంకా కథలు చాలు, వెళ్ళి పడుకోండి. మావయ్య దగ్గరే పడుకుంటారా? పొద్దుపోయింది, ఇంకా పిల్లల్ని పంపించండి. నందిని, వీళ్ళిక్కడే పడుకుంటానంటున్నారు కదా. మరి నేను? ఇంత పెద్ద ఇంట్లో నీకు పడుకోవడానికి చోటే లేదా? ఎక్కడైనా పడుకోవచ్చు కదా. మన కథ ఎంతవరకు వచ్చింది? ఈ ఇంట్లో నీ విలువేమిటో అర్థమవుతున్నట్టుంది. చెబితే విన్నావా? మొగుడు ముద్దు లేకపోయినా అనుభవం ఒకటి ఏడ్చింది కదా నాకు. అయినా నాకెందుకులేమ్మా.